గంగులయ్య గారు నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇందాకటి నుంచి అందరూ మాట్లాడుతున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఒక పాట పాడలేదు సార్. ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని మీరు ఆహ్లాదపరచవలసిందిగా మా రిక్వెస్ట్. నాకంటే కూడా మా విశాఖ నగర వాసులే రాష్ట్రానికి ఉత్సాహాన్ని పంచుతున్నారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ ఉత్సాహాన్ని పంచడం కోసమే కూటమి ప్రభుత్వం తరఫున నాకు జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్కి ఇచ్చారు. ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు వాసిని నేను, అంటే అరకు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని. అరకు ఉత్సవాలు మేము ఇంకా గొప్పగా చేయాలనేది కోరుకుంటున్నాము. అరకు కాపీ గురిని కానీ, లేదంటే విశాఖ సముద్రం గురిని కానీ, లేకుంటే విశాఖ అందాల గురిని కానీ ఈరోజు మేము ఏ రకంగా వర్ణించి చెప్పగలం? వర్ణనాతీతమైనటువంటి అందాలు, ఆరోగ్యానికి ప్రతిరూపమైనటువంటి సందర్భాలు విశాఖ సొంతం. అటువంటి సొంతం ఈరోజు ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మా కూటమి నాయకులకు అభినందనలు తెలియజేస్తూ, ఈ ఆనందాన్ని రాష్ట్ర దేశ విదేశాల ప్రజలందరూ కూడా తిలకించి ఆరోగ్యం పెంపొందించుకోవాలని, ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓకే సార్, అన్ని మాటల్లోనే చెప్పేశారు. మీరు ఒక పాట పాడతారేమో అనుకున్నాం. అంటే జానపదం. నేను పాట పాడితే అందరూ భయపడతారమ్మా. అయ్యో, నేను ఆర్గనైజర్ని జానపదం అంటే మా మాత్రమే. అందరికీ చాలా మా ఇష్టం. సంస్కృతి సాంప్రదాయాలు మాకుండేటటువంటి అనేక రకాల మరి సాంప్రదాయాల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా సాగడానికి సహకరించాలని మీకు కోరుతా ఉన్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇక ఇవాళ ఈ కార్యక్రమాల్లో